నువ్వు కూడా వేస్తావా ఏంది? సర్లేగానే పోయి గొర్రెలు చూసుకోపో. ఈడ దరు మళ్ళా చూద్దు. ఓ పిల్ల, చారాలోకి నంచుకొని పచ్చడి ఏమైనా ఉండదా? ఉండాది. ఉంటే కొద్దిగట్టు. సారా సీసాలు ఇచ్చాడు కదా, కూర వండుకొని చేద్దాం. సర్రు మన ఎలా ఉండదు రోయ్. అవును వీరా. ఏందే మళ్ళీ అట్ట నవ్వుకుంటా ఉండవు? ఏట్లేమ్మా. అట్టేలే పడుకో, పొద్దుపోయినది. అట్టకి ఏమే మళ్ళీ ఈ పొద్దు కూర చేసి ఉండాలి, తీసుకుపో. పచ్చడి చేయలేదా? ఎప్పుడు పచ్చడి చేసినా మొహం అదోలో పెట్టుకొని చిందులు ఎత్తా ఉంటావు. ఈ పొద్దేంది కొత్తగా పచ్చడి అడుగుతా ఉండవు? చేసినావా లేదా? అట్టేలే, లోపల జాడీలో ఊరగాయ ఉంది, పట్టుకుపో. ఈ పొద్దు కూర ఎటు చేయలేదు కానీ ఈ పచ్చడి ఎట్టుకెళ్ళు. పచ్చడి నాకు ఎట్టో ఉండదని తెలుసుగా, ఇంకో పాలు ఎందుకు చేసినావు? రోజు కూర తినాలంటే ఎట్లా చెప్పు? మనం ఏమన్నా ఉన్నోళ్ళవా ఏంది? ఏదైనా అట్టుకెళ్ళాలి. అట్నేలే, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తుంటావు. అంత నిట్టమే. యారా యాడికి పొద్దుగానే పోతా ఉంటావు? ఊరి మీద బాలాదూరు తిరిగేదానికా? యాడికి లేదు, వస్తా ఉండు. ఆ పందులు కుడితి పోసి యాడికైనా ఏగు. రాత్రి నుంచి అట్టే ఉండాయి అవి. చెప్తే గానీ చేసేది నీ పన్ను నాకే చెప్తుంటారు. దీన్ని తల పగల కొట్టాలి కొండతో. ఈయనేం చేస్తుంటాడు? పొద్దుగల పాటలు తింటాడా? ఏమైందిరా, నీళ్ళు కొడుతున్నావా? తెప్పరాజు పనికి పోతురాజు. ఇంత కట్టపడుతుంటే నీకు పాటలు కావాలా? నేనేం చేశాను రా? ఏంది మా ఈరోజు ఈడ పని చెప్తే నా మీద పడుతున్నాడా? అన్నట్టు చేసింది నువ్వు కాదు. ఇది చెప్పడానికి వచ్చినా. ఏంది నేను పడితే నీకు నవ్వులాటగా ఉండదా ఏంది? అయినా గొర్రెల్ని దారికి అడ్డంగా దొరకపోతున్నావు. వచ్చేవాళ్ళు పడిపోవాలా? ఆయన సైకిల్ తొక్కేటప్పుడు దిక్కులు ఎవడు చూడమన్నారు? అసలే గొర్రెలు బెదిరిపోతాను. వచ్చేటప్పుడు ముందు చూసుకొని పోవాలా? ఆహా, అయినా మీ అయ్య చెప్పినాడా ఏంది దారికి అడ్డంగా పొమ్మని? నీకు మీ అయ్య చెప్పినాడా ఏంది దిక్కులు చూస్తా పొమ్మని? దీన్ని ఆయన ఇప్పుడు ఆ పిల్లతో గొడవ పెట్టుకుంటావా ఏందే? పదహా ఎల్లెల్లు. ఏంద్రా బండగా అట్ట వస్తున్నాడు? చూస్తుంటే జరిగినట్టున్నదే. ఏంద్రా? సరిగా చెప్పా. వదిలే, ఇందాక దాకేమో అది, ఇప్పుడేమో నువ్వు. ఏందిరా మాకు ఈ కర్మ? నీకేమో అర్థమైందిరా? ఓరి బండ నాయాలా, దీనికోసం అంటారా ఇంత రచ్చ చేసింది? కంగారు పడిపోయింది కదరా. వీడి పనులన్నీ ఎట్నే ఉంటారా? రే బీడీరా,
బుర్ర వేడెక్కిపోయింది కాల్చింది చవేంద్ర వేరా సారా పక్కడ కొట్టాడ్రా వాణ్ణి నన్ను ఇంత పుణ్యానికే ఇంకా పాలు కనిపిస్తే సంపేస్తా అన్నాడ్రా పదాపారా ఎక్కడున్నాడు రాడు రంగన్న మా మామ పాటలు భలే అదరగొడతాడు. అవునారా మామ నువ్వు పాడు. పాడ్రా. రావోయి సందమామ మా ఆయన ఊళ్ళో లేడా రావోయి సందమామ తూర్పు దిక్కున తలుపు పడమట దిక్కున పరుపు లోపలికెళ్తే అన్నా లోపలికి లోపలికెళ్తే చికెన్ లోపలికెళ్తే అరుపో లోపలికెళ్తే అరుపో రావోయి సంద అరుపా ఏది అరు నా సారా పాకకొచ్చి నా మనిషిని కొడతావట్రా. ఈ చుట్టుపక్కల నేనే రాజు. రా. నీకు దండం పెడతానా, మేమేం కొట్టలేదన్నా. రేయ్ నాటకాడుతున్నావా? కొట్టివన్నా అంతే అన్న, నాకేం తెలియదన్నా. అన్నా ఏరా ఇందాక ఎవడ్రా రాజు గాజు అన్నోడు కనపడ్డే? అత్త కొడక్క, నువ్వు ఇక్కడ మాత్రమే రాజువి, నేనెక్కడైనా రాజునే. ఏ ఇంకో పాలుగానే మా ఓల్ జోలికి వచ్చావో ముఖం మూకుడైపోద్ది, అర్థమైందా? రండిరా.
రేయ్ మళ్ళీ చనిపోయిన పొద్దు ఈ నాయాళ్ళు ఊర్లోనే ఉంటారా? ఏమోరా నాకు కాని రాలేదు. నాకెందుకో ఇళ్ళ మీదే అనుమానంగా ఉండాదిరా. నాకైతే అడిగేస్తే పోలా. అరే మల్లేసు ఈరిగాడు ఆవేశంగా వస్తున్నాడు. ఏటాలో వేస్తున్నావు ఏంది ఒంటిగా? ఆన్ని సొత్తా ఉంటే ఎప్పుడెప్పుడు సంపాలనుండాదిరా. అయితే ఏడ్ చేద్దాం. అందుకే రెడ్డిని రాత్రికి సంపేద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు రెడ్డింటికి వెళ్ళి ఆన్ని చంపడం అంటే. ఆడ ఎటు చూసినా వాళ్ళ మనుషులే ఉంటారు. వర్రపాటున వాళ్ళ కంట్లో పడితే మొదటికే మోసం వస్తుంది. అట్టగాని గమ్మునుండి లోపల సీగడికి అనుమానం వచ్చి దొరికిపోతే అసలే ఆడో రకంగా చూస్తాను మనల్ని. ఆ తర్వాత ఏడ్ చేసేది ఉండదు. అయితే ఈ రాత్రికే అందరం వెళ్దాం. అందరం వెళ్తే నువ్వు చెప్పినట్టు నిజంగానే దొరికిపోతాం. అంచేత నేను ఒక్కనే వెళ్తా. అదేంద్రా అట్లా అంటావు? చెప్పింది రా. సరే సరే అట్టగలరా నీ ఇష్టం ఎల్లు. నాకు తెలిసిపోయింది 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 తెలిసిపోయింది. ఓర్ని మొత్తం వినేసినట్టుండాడ్రా. ఇప్పుడు ఏడ్ చేద్దాం. ఏంది అందరూ గుంపుగా ఎవరు పెట్టున్నారు? ఆ గుమస్తా చూస్తే ఎలబా చేస్తాడు. రండి రండి అన్నా. ఎవరన్నా ఆడు? ఆడో పిచ్చోళ్ళే. పిచ్చోడా? అదంతా పెద్ద కథలే. ఒకప్పుడు ఆడు ఈ మిల్లుని పనిచేసేటోడు. ఆడు పెళ్ళాన్ని రెడ్డి గారింట్లో పనికెడితే ఆ రెడ్డి గాడేమో దాన్ని పాడు చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఊళ్ళో నమ్మించాడు. అసలు విషయం ఊళ్ళో తెలిసినా అడిగే దమ్మెడికి లేదు. అప్పటి నుంచి ఇద్దో ఇట్లా అయిపోయి ఉండడు. సర్లే ఇవన్నీ మీకు ఎందుకులే గానీ పని చూసుకోండి ముందు. చూశారుగా ఇట్ట అన్నాయాల్ని ఎంత తొందరగా చంపితే అంత మంచిది. అందుకే ఈ రాత్రికి చంపేస్తానంట. అట్టాకైతే రేపు పొద్దుగల సర్దు కొడుతునే వాళ్ళకి ఆడి సావు గురించి ఊరి జనం మొత్తం చెప్పుకోవాలా? ఓరే
పోలయ్యా అయినా ఆ పిల్లెవర్రా యాడ్రా చెస్ మరాడా పొద్దుగాల మనతో దెబ్బలాడింది కదరా ఆ పిల్ల. ఓరా సుఖపడగానే మన ఇంటోళ్ళే గుర్తుండు, మరి ఆ పిల్ల ఆడ గుర్తుంటుందిరా? మరి ఆ పిల్ల ఎవర్రా? ఎప్పుడు చూడలేదే గొర్రెలు కాడ గొర్రె మొహంది. ఏంద్రా నువ్వు చెప్పేది ఫింగర్ నాయాలా? తెల్లారాక చూద్దాంలేరా. ఒరే అంక నీకేమన్నా తెలుసట్రా ఆ పిల్ల గురించా? చెప్పరా. ఎక్కడో చూసినట్టున్నదన్న. అయినా ఎంతో మంది పడుతుంటారన్న వెనకాల, ఎవరు నేను గుర్తుపెట్టుకోవాలన్నా? నీ అబ్బా ఈడు పెద్ద శోభన్ బాబు, మరి ఒళ్ళంతా బొగ్గు పూసినట్టు ఉంటది. ఈ వెనకాల ఎంతో మంది పడ్డారంట. నా బీరకాయ